కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు. యేసయ్య నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దగ్గరగా రెండు చేతులు ఎత్తి చెప్దాం, హల్లెలూయా. 86వ కీర్తన ఒకసారి మీరు తెరిచి ఉంచండి. 86వ కీర్తనలో ఒక పదాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం. ఇంచుమించు 17 వచనాలతో కూడినటువంటి ఈ కీర్తన మనకు అనేక సంగతులను నేర్పిస్తుంది. ఈ కీర్తనని దావీదు కీర్తన, అంటే దావీదు రాసిన కీర్తన అని హెడ్డింగ్ ఉంది. ఒకవేళ ఈ కీర్తనకి ఏదన్నా పేరు పెట్టాలి అని అనుకుంటే దావీదు ప్రార్థన అని పెట్టొచ్చు. అంటే ప్రార్థనా గీతాలు బైబిల్లో చాలా తక్కువ ఉన్నాయి, వాటిల్లో ఇదొకటి. వీటిల్ని హీబ్రూలో మాట్లాడాలి అని అనుకుంటే టెఫిల్లా అని అంటారు. టెఫిల్లా లేదా TEPHILLAH కూడా అనొచ్చు. టెఫిల్లా. టెఫిల్లా అంటే ప్రార్థన లేకపోతే వేడుకోలు. ఇంకా చెప్పాలి అని అంటే న్యాయం కోసం అడగటం, తీర్పు నిమిత్తమై ప్రాధేయపడటం, దీన్ని టెఫిల్లా అని అంటారు. హీబ్రూ పదంలో టెఫిల్లా అని అంటారు. ఉన్న 150 కీర్తనల్లో దావీదు రాసిన ఒక 73 కీర్తనల్లో కొన్ని మాత్రమే ప్రార్థనా గీతాలు ఉన్నాయి. వాటిల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థనా గీతం. బైబిల్లో ఏ వచనాన్ని మీరు చదివినా, ధ్యానం చేసుకున్నా, ప్రసంగం చేసుకుంటున్నా అవి మీ జీవితాలకు లేదా నా జీవితాలకు అన్వయించుకోవటం కోసం మాత్రమే చదువుతాం. మన జీవితాలకు అన్వయించబడాలనే దేవుడు రాపిచ్చాడు. ఆ సంగతి మనం గుర్తుపెట్టుకొని బైబిల్ చదవాలి లేదా ప్రసంగం వినాలి. ప్రసంగం వినేటప్పుడు ఇది నా దేవుడు నా కొరకు ఆ దినాన రాపిచ్చి ఉంటాడు అని నువ్వు అర్థం చేసుకుంటే తప్ప ఈ మాటలను రిసీవ్ చేసుకోలేవు. వాక్యం చదివేటప్పుడు ఇదే భావన ఉండాలి, వాక్యం వినేటప్పుడు కూడా ఇదే భావన ఉండాలి. ఇప్పుడు 86వ కీర్తన దావీదు గారు చేసిన ప్రార్థనా గీతం. ఈ ప్రార్థన చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో 17 వచనాలుంటే 7 సార్లు ఒక పదం రిపీట్ అవుతుంది. అదే ప్రభువా అనేటటువంటి పదం 7 సార్లు వస్తుంది. దీన్ని ప్రభువా అనేదాన్ని ఇంగ్లీష్లో మాస్టర్ అని వచ్చింది. హీబ్రూలో అదోనాయ్ అనేటటువంటి పేరుతో మాట్లాడారు. అంటే ఈ పాట లేకపోతే ఈ ప్రార్థనా గీతం అదోనాయ్ అనేటటువంటి టైటిల్తో కూడా మాట్లాడుకోవచ్చు. అదోనాయ్ అంటే ప్రభువు, అదోనాయ్ అనేటటువంటి పేరు. ఈ అదోనాయ్ అనేది 7 సార్లు మెన్షన్ చేయబడింది. యెహోవా అని 4 సార్లు రాయబడింది. నా దేవా అని 3 సార్లు రాయబడింది. నేను నీ సేవకున్నయ్యా అని 3 సార్లు రాయబడింది. నేను నీ భక్తుణ్ణి అని 1 సారి రాయబడింది. ఈ పదాలను ఎందుకు నేను చెప్తున్నానంటే ఒక 17 వచనాలతో కూడిన ఒక చిన్న పాటలో 7 సార్లు ప్రభువా అని, 4 సార్లు యెహోవా అని, 3 సార్లు నా దేవా అని, 3 సార్లు నీ సేవకుణ్ణి అని ఈ విధంగా రిపీటెడ్గా చెప్తున్నారు అనంటే ఆ పదాలు ఈ పాటకి చాలా కేంద్ర బిందువు అని. ఈ కీర్తన నేను డివైడ్ చేసి మాట్లాడతాను మీతో. ఇంటి దగ్గర దీన్ని జాగ్రత్తగా చదువుకోనండి, లేదా నేను ఒక్కోటి చదివిస్తాను. కీర్తన ఉపోద్ఘాతం అయిపోయిన తర్వాత నేను ప్రసంగాన్ని ప్రారంభిస్తాను. మొదటి 7 వచనాలను ఒక భాగంగా తీసుకోనండి, 8 నుంచి 10 దాకా మరొక భాగంగా తీసుకోనండి, 11 నుంచి 17 దాకా లేదా 11 నుంచి 12 ఒక భాగం, 13 నుంచి 17 వరకు మరొక భాగం, ఒక 4 భాగాలుగా దీన్ని డివైడ్ చేసుకోనండి. మొదటి 7 వచనాలకు ఒక టైటిల్ రాయండి. మొదటి 7 వచనాలు దావీదు ప్రార్థన అని పెట్టుకోనండి. 8 నుంచి 10 వచనాలకు ఎదురుగా మరొక టైటిల్ రాసుకోనండి, గొప్ప దేవుని గురించి లేకపోతే దేవుని గొప్పతనం అని రాసుకోనండి. 11 నుంచి 12 వచనాల వరకు రాసుకుంటే దావీదు యొక్క, అంటే ఏమని రాయొచ్చానంటే ఇక్కడ విశ్వాసం కొరకైన ప్రార్థన, దావీదు యొక్క విశ్వాసం నిమిత్తం ప్రార్థన, అట్లా రాసుకోనండి చెప్తాను. 13 నుంచి 17 వచనాల వరకు శత్రువుల నుంచి విడిపించటం కొరకు చేసిన ప్రార్థన, ఇలా 4గా రాసుకోనండి. మీరు ఇంటి దగ్గర ఇలాగే చదవండి. ఈ కీర్తన మీకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది.
మొదటి 7 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. ఈ పదాన్ని మీరు అర్థం చేసుకోండి. నేను దీనుణ్ణి దరిద్రుణ్ణి, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. ప్రార్థన ఇలాగే చెయ్యాలేమో, ఇలాగే అడగాలేమో అనిపించే ఒక మాదిరికరమైనటువంటి ప్రార్థన ఈ పాట. ప్రార్థించటం అంటే డిమాండ్ చేయటం కాదు, ప్రార్థించటం అంటే రిక్వెస్ట్ చేయటం. ఇది ముందు మన మైండ్లో పెట్టుకోండి. ప్రార్థన, అభ్యర్థన అనేది రిక్వెస్ట్తో ఉండాలి కానీ డిమాండ్తో ఉండకూడదు. దావీదు ఎప్పుడు ప్రార్థన చేసినా తన పదాలను, తన తగ్గింపును, తన వినయాన్ని స్పష్టంగా అర్థమయ్యేటట్లుగా ఆయన పదాలను ఆడ మెన్షన్ చేసినట్టు మీకు కనిపిస్తుంది. దేవుణ్ణి అడుగుతున్నాము అనంటే అది వినయంతోనూ తగ్గింపుతోనూ లేదా రిక్వెస్ట్తోనూ ఉండాలి తప్ప డిమాండ్తో ఉండకూడదు, గర్వంతో ఉండకూడదు. ఈయన ప్రార్థన మొట్టమొదటి వచనం, నేను దీనుణ్ణి దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. అయ్యా నా ప్రార్థనకు జవాబివ్వు. ఎందుకనంటే నేను ఏమీ లేను. పూర్ అండ్ నీడీ అని ఇంగ్లీష్లో 2 పదాలు వాడారు. దీనుడు దరిద్రుడు అంటే పూర్ అండ్ నీడీ అని రాశారు. నేను ఏమీ లేనివాణ్ణి, నేను అవసరతలో ఉన్నవాణ్ణి, కాబట్టి నాకు జవాబివ్వు, కాబట్టి నాకు నా ప్రార్థనకు సమాధానం ఇవ్వు. 2వ వచనంలో ఆయన అంటారు, నేను నీ భక్తుడను, నా ప్రాణాన్ని కాపాడు. అయ్యా ఎందుకు నా ప్రార్థనకి జవాబు ఇవ్వాలి అనంటే నేను నీ భక్తుణ్ణి, నీకు నాకు మధ్య ఉన్న సంబంధం అది. నువ్వే దేవుడువని, నువ్వే నా ప్రభువని, నువ్వే నా రాజని, నిన్నే నమ్ముకొని బ్రతుకుతున్నాను కదా, అందుకైనా నాకు సమాధానం ఇవ్వు. ఆ తర్వాత ఆయన అంటారు, నా దేవా నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. నేను నిన్ను నమ్ముకున్నాను, నేను ఒక సేవకుల్లాగా నీ దగ్గర ఉన్నాను, నన్ను రక్షించు. 3వ వచనం, ప్రభువా దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణించు. ఎందుకు నాకు ప్రార్థనకి సమాధానం ఇవ్వమని నేను కోరుతున్నానంటే, మొరపెట్టుట అన్న పదం మీరు బైబిల్లో ఎక్కడ చదివినా అది ప్రార్థన అన్న సింపుల్ పదంతో తీసేయొద్దు. కన్నీటి ప్రార్థన అని గుర్తుపెట్టుకోండి. మొరపెట్టడం అంటే క్రయింగ్ అవుట్ అని రాసి ఉంటుంది ప్రతి చోట ఇంగ్లీష్లో. అంటే ఏడుస్తూ దేవుణ్ణి వేడుకోవటాన్ని మొర అని అంటారు. కన్నీళ్లతో ప్రభువుని బ్రతిమాలుకోవటాన్ని మొరపెట్టడం అని అంటారు. నేను దినమంతా ఏడుస్తూ నీ పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నాను కదయ్యా, అందుకోసం అన్న కరుణించువా ప్రభువా. నేను నిన్ను నమ్ముకున్నాను కదా, అందుకన్నా నాకు సమాధానం ఇవ్వా. అయ్యా నేను నీ భక్తుణ్ణి కదా, నేను ఏమీ లేనివాడిగా అవసరత కలిగిన వాడిగా నేనున్నాను కదా, నాకు సమాధానం ఇవ్వు. ఆ తర్వాత 4వ వచనం, ప్రభువా నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను. గుర్తుపెట్టుకోనండి ఈ పదాన్ని, నా ప్రాణం నీ వైపు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణాన్ని సంతోషింపజేయము. నా ప్రాణాన్ని నీ వైపు ఎత్తుకుంటున్నాను అంటే దాని అర్థం నా జీవితం నీ మీద ఆధారపడి ఉంది, నీ వైపే చూస్తున్నా, ఇక ఎటువైపు చూడట్లేదని ఆయన మీద మాత్రమే నిరీక్షణ కలిగి ఉండేటటువంటి విధానం. నువ్వు తప్ప నాకు ఇక దిక్కు లేరు అని చెప్పేటటువంటి మా రిలయన్స్ అనేటటువంటి పదం ఆధారపడటం అనేటటువంటి పదంతో పోల్చబడింది. సో నీ మీదే ఆధారపడ్డా, నాకు సమాధానం ఇవ్వు. 5వ వచనం, ప్రభువా నువ్వు దయాళుడువు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడువు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయం గలవాడవు. యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గు, నా మనవుల ధ్వని ఆలకించు, నీవు నాకు ఉత్తరం ఇచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెడుతున్నాను. నువ్వు ప్రార్థనకు సమాధానం ఇచ్చేవాడివి గనక నీకు నేను మొరపెడుతున్నాను, ఈ ఆపత్కాలంలో నాకు సమాధానం ఇవ్వు. ఈ 7 వచనాల్లో అసలు ఒక భక్తుడు దేవుడి దగ్గర ఎలా ప్రార్థన చేయాలో, ఎంత తగ్గింపుతో, ఎంత వినయంతో, ఎంత జాగ్రత్తగా ప్రార్థన చేయాలో మనకు చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్లుగా రాశాడు ఆయన. నిజమే, మనం దేవుణ్ణి అడగటం, అభ్యర్థన అనేది డిమాండ్ చేస్తూనో బెదిరిస్తూనో మనం అడిగే పద్ధతులు ఉండకూడదు. 7 రోజుల్లో నాకు సమాధానం రాకపోతే, 7 వారాల్లో కనుక నువ్వు నాకు ఆన్సర్ ఇవ్వకపోతే, ఇది నీ యొక్క తెలియని ఆధ్యాత్మిక గర్వానికి సూచనగా ఉంటుంది. నేనే కనుక భక్తుడినైతే, నేనే కనుక భక్తురాలనైతే రేపటికల్లా నాకు ఆన్సర్ కావాలి. కాదు కాదు, దావీదు దగ్గరికి రండి. వినయంతో ఎలా ప్రార్థన చేయాలో, ఎలా దేవుణ్ణి వేడుకోవాలో ఒక చక్కటి స్ట్రాటజీ ఇస్తాడు ఆయన. చక్కటి ఒక ఫార్ములాని ఇచ్చాడు ఆయన. మీరు ఇంటి దగ్గర ఈ పదాలను పదే పదే చదవండి, మీకు చాలా అద్భుతం అనిపిస్తుంది. రండి 8 నుంచి 10 వచనాల వరకు. ప్రభువా
నీవు మహత్యము గలవాడువు, ఆశ్చర్యకార్యములు చేయువాడువు, నీవే అద్వితీయ దేవుడువు. ప్రభువా, దేవతలలో వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్ని జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేస్తారు, నీ నామాన్ని గణపరుస్తారు అని. ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోనండి, మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నామో ఆయన ఎట్టివాడో, ఎట్టి కార్యములు చేయగలిగిన వాడో, ఆయన సామర్థ్యం ఏంటో, ఆయనకి అసాధ్యమైనవి ఏమున్నాయో లేవో అని ముందు గుర్తించి అప్పుడు ఆయన దగ్గర మీరు ప్రార్థన చేయడానికి ప్రారంభించండి. మన అవసరం దారిని పోయే ప్రతి ఒక్కరికి చెప్పం. మన అవసరం తీర్చగలిగేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ముందు తెలుసుకొని ఆ పని అతని వల్ల అవుతుందని అర్థమైతేనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ ఇచ్చేసి వస్తాం. కనీసం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం, ఇదంతా కలెక్టర్ ఆఫీసే కాబట్టి కనిపించిన ప్రతి ఒక్కడికి నా లెటర్ నేను ఇవ్వను. నా సమస్యని ఎవరి దగ్గర తీసుకొని వెళ్ళాలి, వాళ్ళకున్న అధికారం ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శక్తి ఏంటి అనేది తెలుసుకొని అప్పుడు వాళ్ళ చేతిలో నా లెటర్ పెట్టడానికి నేను ప్రయత్నం చేసినట్లు, ప్రార్థన చేయటానికంటే ముందు నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావో ఆ దేవుడి యొక్క శక్తి సామర్థ్యాలను గుర్తు చేసుకున్న తర్వాత ప్రేయర్ స్టార్ట్ చేయండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కొన్నిసార్లు ప్రార్థన అంతా చేసి చివరిలో మనం ఇంకొక పద్ధతిని అవలంబిస్తాం. అసలు ఇది అవుతుందో లేదో అని సందేహిస్తూ ఉంటాం. దేవుడు ఇది చేస్తాడో లేదో, ఇంత పెద్ద కార్యం అవుతుందో లేదో అని సందేహపడతాం. ప్రార్థించిన తర్వాత, దేవుడికి అప్పగించిన తర్వాత ఇక అది జరుగుతుంది లేదు అన్న అనుమానం అనేది రాకూడదు. అనుమానం వస్తే అసలు ప్రార్థన చేయకూడదు. నా మాట మీరు సరిగ్గా అర్థం చేసుకోనండి. మోషే అనేటటువంటి సేవకుడు ఒకరోజున ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి ఒక మాట అడుగుతారు, మాకు మాంసం తినాలనిపిస్తుంది అని. ఏందంట? ఉన్నారా? ఒకసారి నాతో పాటు చెప్పండి. ఏం తినాలనుకుంటున్నారు? మాంసం తినాలనుకుంటున్నారు. ఇంకా మోషే గారికి ఎంత కోపం వచ్చిందంటే, వీళ్ళందరికీ 20 లక్షల మంది దాకా ఉన్నారు, వీళ్ళందరికీ నేను మాంసం తెచ్చి పెట్టాలంటే ఆ సముద్రంలో ఉన్న చేపలన్నీ తీసుకొచ్చి వీళ్ళకి పెట్టాలి, అగో భూమి మీద ఉన్న గొర్రెలు మేకలన్నీ తీసుకొచ్చి వీళ్ళకి పెట్టాలి. వీళ్ళు అడిగే కోరికలు తీర్చడానికి నా దగ్గర సామర్థ్యం ఎక్కడిది అని అంటే ప్రభు ఒక మాట అంటాడు, మోషే నా బాహుబలం ఏమన్నా తక్కువైనదా అని అంటాడు. నువ్వేం ఫీల్ అవుతున్నావు? ఎర్ర సముద్రం చీలింది నీ బలాన్ని బట్టని. నువ్వేం ఫీల్ అవుతున్నావు? బండలో నుంచి నీళ్ళు వచ్చింది నిన్ను బట్టని. నువ్వేం ఫీల్ అవుతున్నావు? ఆకాశంలో మన్నా కురిపించబడింది నిన్ను బట్టని. నువ్వేం ఫీల్ అవుతున్నావు? ఈ 40 సంవత్సరాలు మొత్తం కూడా నువ్వే వాళ్ళని పోషించబోతున్నావని. కాదు కాదు, ఇవన్నీ చేసింది నేను, ఇక మీదట చేసేది కూడా నేనే. నా బాహుబలం తక్కువైందని నువ్వు అనుకుంటేనే ఈ భయం, ఈ అనుమానం, ఈ ఆవేశం ఉంటుంది. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను సరిగ్గా ఎరిగితే సమస్యను పెద్దగా చూడాల్సినటువంటి అవసరం రాదు ఆ టయానికి. జాగ్రత్తగా వినండి, నా బాహుబలం తక్కువ కాలేదు అని చెప్పి మాట్లాడతారు. ముందు దేవుని యొక్క సామర్థ్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఆయన దగ్గరికి ఎట్టి సమస్యనైనా తీసుకెళ్ళొచ్చా లేదా అనేటటువంటి క్లారిటీ మీకు వచ్చింది. అలా వచ్చినప్పుడు ధైర్యంగా దేవుడి దగ్గర ప్రార్థించగలుగుతారు. దావీదు చేసిన ఒక మంచి పని ఏంటనంటే, ప్రార్థనంతా చేసిన తర్వాత ఆయన అంటున్నాడు, నువ్వు ఇంత గొప్ప కార్యాలు చేయగలిగేవాడు, నీ కార్యములకు సాటి ఏదీ లేదు, భూమి మీద నీ వంటి దేవుడు ఇంకొకడు లేడు, నువ్వు శూరకార్యాలు మహత్యాలు చేయగలిగినటువంటి దేవుడువు. ఇది ఈ పదం నోటితో చెప్తున్నప్పుడు ఏమైందంటే మీ ప్రార్థనకి బలమైన నమ్మిక యాడ్ అవుతుంది. అర్థమవుతుందా? బలమైన నమ్మకం ఎప్పుడు యాడ్ అవుతుందంటే నీ ప్రార్థనకి దేవుని గొప్పతనాన్ని, దేవుని శక్తి సామర్థ్యాలను గుర్తు చేసుకుంటూ నోటితో ఒప్పుకుంటున్నప్పుడు, నేను నమ్మిన దేవుడు ఈ సమస్యల నుంచి బయటకు తప్పిస్తాడు అని అనటం ద్వారా విశ్వాసం రెట్టింపు అవుతుంది, విశ్వాసానికి ప్రోత్సాహం అందుతుంది. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిలోకి వెళ్ళే ముందు డైరెక్ట్గా వెళ్లకుండా ఒక మాట మాట్లాడి వెళ్తారు. ఏమంటారు తెలుసా? 3:16 దానియేలు గ్రంథంలో, నెబుకద్నెజర్ రాజా, ఇందును గురించి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మాకు చింత ఏమీ లేదు, మా దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుంచి తప్పించుటకు ఆయన సమర్థుడు. ఇది దేవుని యొక్క సామర్థ్యాన్ని గుర్తు చేసుకొని మంటల్లోకి వెళ్ళారు వాళ్ళు. దేవుని సామర్థ్యం ఎప్పుడైతే మనం గుర్తు చేసుకుంటామో మన విశ్వాసానికి బలం చేకూర్చబడింది. ఏ సమస్యలోనన్నా మీరున్నప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోనండి, ఇది నీ వల్ల కాకపోవచ్చు కానీ నువ్వు నమ్మిన దేవుడి వల్ల అవుతుంది అని. హల్లెలూయా. ఇది నాకు కుదరదు, నిజమే, నా బలం సరిపోదు, నా శక్తి సరిపోదు, నా తెలివితేటలు సరిపోవు, కానీ నా వెనక ఒక ఆయన ఉన్నాడు,
ఆయన ఈ కార్యాన్ని చేయగలుగుతాడని ఆయన సామర్థ్యాన్ని గుర్తు చేసుకోవటం అనేది ప్రతి ప్రార్థనలో ఇంపార్టెంట్ అనే విషయం. ఆయన అంటాడు, నువ్వు ప్రార్థనకు జవాబిచ్చువాడవు కదా గనుక, ఆ పక్క పేజీలో చూడండి 7వ వచనం, నీవు నాకు ఉత్తరం ఇచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నీకు మొరపెడుతున్నాను. ఎంత కాన్ఫిడెంటో తెలుసా, నువ్వు ప్రేయర్ చేస్తే సమాధానం ఇచ్చే దేవుడు అయ్యా, అందుకే నీకు మొరపెట్టుకుంటున్నా, అందుకే ఏడుస్తూ చెప్పుకుంటున్నా, నాకు సహాయం చేయి. ఇప్పుడు 11, 12 వచనాలు చూడండి. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధించుము, నీ నామానికి భయపడినట్లు నా హృదయానికి ఏకదృష్టి కలుగజేయము అని అంటాడు ఆయన. ఏకదృష్టి, ఈ ప్రేయరు మీ అనుదిన జీవితంలో ఎవ్రీడే ఉంచనివ్వండి. దేవా, నేను ఏదైతే నమ్మి నీ దగ్గర ప్రార్థించానో అది జరిగేంత వరకు నేను అటు ఇటు ఊగకుండా నాకు ఏకదృష్టి ఉండాలి. నా అభిప్రాయం మారిపోకుండా నేను నమ్మినది నెరవేర్చబడేంత వరకు కూడా నాకు ఏకదృష్టి నా హృదయానికి నువ్వు దయచేయి. అప్పుడేమవుతుందనంటే నేను కదిలించబడను. ఒక కార్యం మొదలుపెట్టే ముందు నాకు ఒక విశ్వాసం ఉంటుంది. ఆ కార్యం మొదలు పెట్టడానికి బయలుదేరేటప్పుడు నా ఇంట్లో నా భార్య 2 వ్యతిరేకపు మాటలు మాట్లాడిద్ది, నా భర్త 2 నిరుత్సాహపు మాటలు మాట్లాడతాడు, నా ఇంట్లో ఉన్న నా పిల్లలు నన్ను అడ్డగిస్తారు, నాతో పాటు తిరుగుతున్న నా స్నేహితులు ఇది నీ వల్ల కాదు అని అంటారు. కానీ దేవుడు నాతో, ఆయన సామర్థ్యం తెలుసు, ఆయనకి నేను ప్రార్థన చేశాను, నాకు విశ్వాసం ఉంది. కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మాటల ప్రభావం నేను ఎక్కడైనా ఒడిదుడుకులు ఎదుర్కొంటానేమో, ఏకదృష్టి నాకు కావాలి అని ప్రేయర్ చేస్తాడు. ఇక 13 నుంచి 17 దాకా శత్రువులు పగవారు ఎవరైతే ఉన్నారో వారి నుంచి నన్ను విడిపించమని ప్రేయర్ చేస్తాడు. ఇప్పుడు 17వ వచనం దగ్గరికి రండి. ఈరోజు మన అంశాన్ని ప్రారంభిద్దాం. యెహోవా, నీవు నాకు సహాయుడివై నన్ను ఆదరించుచున్నావు, నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచు. ఈరోజు మన అంశం ఏంటనంటే శుభకరమైన ఆనవాలు. ఇది గుర్తుపెట్టుకోనండి, శుభకరమైన ఆనవాలు అంటే సైన్ ఆఫ్ గుడ్, లేదా ఇట్లా అనుకోనండి, గుడ్ సైన్, మంచి సూచన, ఆశీర్వాదకరమైన ఆనవాలు, శుభకరమైన ఆనవాలు నాకు కనపరచు అని అంటాడు. అసలు ఇంతకీ ఆనవాలు లేదా సూచన అనేది ఎందుకు ఇవ్వబడుతుందో దాని అర్థం ఏంటో మీకు తెలిస్తే బాగుంటుంది. సూచన లేదా ఆనవాలు అంటే అర్థం ఏంటో తెలుసా? ఫర్ క్లారిటీ. ఎందుకు అడుగుతాం సూచన అనంటే, నాకు ఒక క్లారిటీ కావాలి, నాకు పూర్తిగా అర్థం అవ్వాలి దాని విషయంలో. నేను చేసిన ప్రార్థనకి నువ్వు నాకు సమాధానం ఇస్తావన్నట్లుగా నాకు ఒక క్లారిటీ కావాలి. రెండోది ఫర్ అజ్యూరెన్స్ అంటే నాకు ఒక హామీ కావాలి. అప్పుడప్పుడు అంటుంటాం కదా, ఎవరైనా డబ్బులు అడగటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు నోరు తెరిచి ఇస్తాము, నేను చేస్తాను అని అనేంత వరకు వాళ్ళతో ఏదో ఒకటి చెప్తూనే ఉంటాం. వాళ్ళు అప్పటికి చెప్పకపోతే నేను ఇస్తాను అని ఒక్క మాట చెప్పు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. నువ్వు వస్తాను అని ఒక్క మాట చెప్పు, అది హామీగా తీసుకొని వెళ్ళిపోతా. నీ వల్ల అవుతుంది అని ఒక్క మాట చెప్పు, నేను ధైర్యంగా ఉంటా. నీ విషయం నేను చూసుకుంటాను అని చెప్పు, నేను ధైర్యంగా ఉంటా. లేదా హాస్పిటల్ ఇలాంటి ఎక్కువ చూస్తాం, మా వాడు బతుకుతాడా? బ్రతుకుతాడు. డాక్టర్ దగ్గర నుంచి ఆ హామీ వచ్చిందా, గుండెల మీద చేసుకొని ధైర్యంగా ఉంటాం. లాయర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు నీ కేసు ఓకే అవుతుంది అని అన్నాడా, గుండెల మీద చేసుకొని అమ్మయ్యా అని అనుకుంటాం. పోలీస్ దగ్గర నుండి నిన్ను ఈ రాత్రి ఉంచం లేరా, పంపించేస్తాం అని ఎస్ఐఏ చెప్పాడా, కొంచెం ధైర్యంగా ఉంటాం. ఊరి పెద్ద మనిషి ఉండి ఏం కాదు నేను చూసుకుంటా, నీ పక్కన నేనున్నా అని చెప్పాడా, కొంచెం ధైర్యంగా ఉంటాం. తండ్రో తల్లో సమాజంలో నుంచి వచ్చే వ్యతిరేకతలన్నిటికీ ఒక గొడుగులాగా అడ్డుపడి, రే భయ్ ఎవరేమనుకుంటే ఏముంది, మేము ఉన్నాం నీకు అని తల్లిదండ్రులు పిల్లలకి అలా అండగా నిలబడ్డారా, వాళ్ళకి అదొక ధైర్యం ఉంటుంది. ఆనవాలు సూచన అనేది హామీ కోసం. ఆ హామీ చాలా ధైర్యాన్ని ఇస్తుంది, కొన్నిసార్లు ఇది చాలా అవసరతని చూపిస్తుంది. బైబిల్లో ఇలాంటి ఆనవాళ్లకు సంబంధించినటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. దీని గురించి నేను మీతో మాట్లాడతాను. పాత నిబంధన మొత్తంలో ఈ అలవాటు ఎక్కువ. దేవుడు ఆనవాళ్ళు సూచనలు ఇచ్చి
వాళ్ళని ధైర్యపరచటం. డిఫరెంట్ కారణాలు ఉన్నాయి, అవి నేను చెప్పి ముందుకు వెళ్తాను. మీరు ఆదికాండం 9వ అధ్యాయం చదివితే జలప్రళయంలో మనుషులందరూ చనిపోయి ఇక నోవాహు కుటుంబం మాత్రమే బ్రతుకున్న సమయంలో దేవుడు నోవాహుతో ఒక మాట చెప్తారు, ఇక ఎన్నటికీ భూమి మీద మనుషులను నేను జలప్రళయంతో చంపను. ఆ మాటకి ఒక నిబంధనగా, ఒక సూచనగా ఆకాశంలో నేనొక ధనస్సుని పెడుతున్నాను, రెయిన్బో. ఆకాశంలో కనిపించేటటువంటి ఆ రెయిన్బోను చూసినప్పుడల్లా నేను చేసిన నిబంధనను నేను గుర్తు చేసుకుంటాను. నీకు ఇదే ఆనవాలు, ఇదే నీకు సూచన, ఇక ఎన్నటికీ జలప్రళయం ద్వారా మనుషులు చనిపోరు అనేది. దేవుడు అలవాటు చేశాడు మనుషులకి ఆనవాళ్ళు చూపించటం, సూచన చూపించటం. దేని కొరకు అనంటే గుర్తుపెట్టుకోనండి, నేను చేసిన ప్రార్థనకి సంపూర్ణమైన ఆన్సర్ నువ్వు ఇచ్చేలోపు నేను కొంచెం ధైర్యంగా ఉండటం కోసం నాకు కొంత హామీ కావాలి. 10 డోర్లు ఓపెన్ అవ్వాలి, అయ్యా నాకు ఒక్క డోరు కొంచెం అలా తెరవబడుతున్నట్టు చూపిస్తే చాలు, మిగతా 9 డోర్లు కూడా తెరవబడతాయి అనే నమ్మకంతో నేను ఉంటాను. చిన్న సూచన, చిన్న ఆనవాలు దేవుడి దగ్గర నుంచి పొందుకోవటం అనేది కొండంత ధైర్యాన్ని, బలాన్ని చేకూర్చేటటువంటి అంశమై ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడే దాన్ని అలౌ చేశాడు. మోషే గారి జీవితాన్ని చూస్తే ఒకటేమో దేవుడిచ్చినటువంటి సూచన మనిషి అడగక మునిపే. మీరు నిర్గమాకాండం 4వ అధ్యాయాన్ని మీరు ఓపెన్ చేస్తే అందులో 8, 9 వచనాల్లో మోషే గారికి దేవుడు కొన్ని సూచనలు ఇస్తాడు. ఈ సూచన మోషే గారికి పిలుపు మీద నమ్మకం లేక ఇచ్చింది కాదు. 4:1 మోషే గారు అంటారు, అయ్యా నువ్వేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నావు, ప్రజలు నన్ను నమ్మరు, నా మాట వినరు అని అంటే, అప్పుడు ప్రభు అంటారు 8:9 అయితే నీకు ఈ సూచనల ద్వారా వాళ్ళు నిన్ను నమ్ముతారు. ఏంటి ఆ సూచనలు? నీ చేతిలో ఉన్న కర్రను కింద పడే అది పాము అవుతుంది, ఆ పాము యొక్క తోకను పట్టుకుంటే కర్ర అయ్యింది. ఈ సూచన వాళ్ళకు చూపించు. నీ అరచేతిని తీసుకొని నీ రొమ్ము మీద పెట్టుకో, అది కుష్ఠరోగంతో నిండిపోయిద్ది. మరలా తీసుకొని రొమ్ము మీద పెట్టుకొని మరలా మంచిగా అయిపోతుంది. ఇది రెండో సూచన. అప్పటికి వాళ్ళు నమ్మకపోతే ఈ నీళ్లను రక్తంగా చేసి చూపించు, నీళ్లను రక్తం అవుతాయి. ఈ 3 సూచనల ద్వారా నిన్ను వాళ్ళకి నాయకుడిగా నేను నిలవబెట్టానని వాళ్ళు నమ్ముతారు. కొన్నిసార్లు సేవకుడిని నమ్మటానికి ప్రజలకి కొన్ని సూచనలు కావాలి. ఒక నాయకుడిని నమ్మి 40 ఏళ్ళు నడవాలంటే ఆ నాయకుడు దేవుడి చేత ఎంపిక చేయబడ్డాడు అని ప్రజలు నమ్మటానికి కొన్ని సూచనలను దేవుడిచ్చాడు. దీని కారణం వేరు, ఈ సూచనల కారణం వేరు. మోషే గారికి ఇచ్చిన సూచన ప్రజల కోసం, ప్రజల నమ్మకం కోసం. నోవాహుకి ఇచ్చినటువంటి సూచన, నోవాహుకి ఇక ఎన్నటికీ నీకు ఓడతో పనుండదు, దాన్నే పట్టుకొని బ్రతకాల్సిన అవసరం లేదు, జలప్రళయాన్ని తెప్పించను మళ్ళా, కాబట్టి నువ్వు హ్యాపీగా బ్రతకొచ్చు అని దేవుడి యొక్క నిబంధన అర్థం అవటం కోసం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 20 నుంచి 22 వచనాల వరకు గిద్యోనికి దేవదూత ఒక సూచన ఇచ్చింది. ఆ సూచన ఏంటనంటే, ఇదిగో గిద్యోని యొక్క సేవా పిలుపు స్థిరపరచబడటం కోసం దేవదూతే గిద్యోనికి ఇచ్చినటువంటి సూచన. ఇది చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఈ గిద్యోను మాంసాన్ని తీసుకొని వస్తాడు, భక్ష్యములను తీసుకొని వస్తాడు, అవన్నిటిని ఒక రాయి మీద పెడితే దేవదూత ఆ రాతిని కర్రతో ఇట్లా ముట్టినప్పుడు రాతిలో నుంచి అగ్ని వచ్చి మాంసాన్ని అంతా కాల్చివేస్తుంది. ఆ సూచన చూసినప్పుడు ఆయన మాట్లాడిన మాట చూడండి, 22. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహాహా నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితిన, నేను ఈ సూచన కోసమే కదా, ఈ సూచన నన్ను నువ్వు పిలుచుకున్నావు, ఏర్పాటు చేసుకున్నావు అన్న ధైర్యం నాకు. అప్పుడు బలిపీఠం కట్టాడు, అప్పుడు దేవుడి దగ్గర నుంచి సమాధానాన్ని పొందాడు, దేవుని కొరకు ఒక పని మొదలు పెట్టడానికి ప్రయత్నం చేశాడు. తర్వాత మీరు 36 నుంచి 40 వచనాల వరకు అదే 6వ అధ్యాయంలో మీరు చూస్తే గిద్యోనే దేవుడి దగ్గర కొన్ని సూచనలు అడుగుతాడు. ఏమన్నా సూచన తెలుసా? అయ్యా గొర్రెబొచ్చును తీసుకొని వచ్చాను, దాన్ని ఒక తాటిలో పెట్టిన, ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడాలి, ఆ తాటి చుట్టుపక్కల ఎక్కడా కూడా మంచు పడకూడదు, ఆ ప్లేట్ చుట్టుపక్కల మంచు పడద్దు. రెండోసారి
అంటే అలాగే జరిగింది. రెండోసారి అంటాడు, ఈసారి ప్లేట్ చుట్టూ మంచు పడాలి, కానీ ఆ ప్లేట్లో ఉన్నటువంటి గొర్రెబొచ్చు మీద మాత్రం మంచు పడకూడదు. రెండోసారి కూడా దేవుడు అలా చేసినప్పుడు అప్పుడు యుద్ధానికి వెళ్ళాడు. 300 మందితో ఇసుకరేణువులంతా ప్రజలతో యుద్ధం చేయటానికి కూడా భయపడకుండా ముందుకు వెళ్ళగలిగాడు. ఒక గొప్ప పని జరగాలంటే కొన్ని ఆనవాళ్ళు, కొన్ని సూచనలు దేవుడు వారికి చూపించి ఆ తర్వాత వారి విశ్వాసాన్ని బలపరిచి ఘనమైన కార్యాలు వాళ్ళు అనుభవించేటట్లు చేశాడు. మీకు ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో చాలా ఉన్నాయి. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయంలో మొదటి వచనం దగ్గర నుంచి, అంటే మీరు పూర్తిగా చదివితే 10వ అధ్యాయం దగ్గరికి రండి. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 9 వచనాలు చదవాలి. అసలు యాక్చువల్గా ఈ 9 వచనాలు ఏముంటుందనంటే, సౌలు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడయా, దాని కొరకు ఇది నీకు ఒక సూచన. ఏంటి ఆ సూచన? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళగానే 2 మనుషులు నీకు ఎదురుపడతారు. ఆ 2 మనుషులు ఎదురుపడి వాళ్ళు నీతో ఈ విధంగా మాట్లాడతారు. ఏమన్నా తెలుసా? ఇదిగో నువ్వు వెతుకుతున్న గార్ధబాలు దొరికాయి, కానీ మీ నాన్న గార్ధబాల కొరకు చింతపడటం కంటే నీ కోసం మరింత చింతపడుతున్నాడు అని నీకు చెప్తారు. ఇది మొదటి సూచన. నీకు నువ్వు అడగక మునిపే నువ్వు వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందో నేను ముందుగానే చెప్తున్నాను. అది నీకు సూచన, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అంటానికి. అది వదిలిపెట్టి ఇంకొంచెం ముందుకెళ్ళావా, 3 మనుషులు వస్తారు. ఇదిగో 3 మేకపిల్లల్ని, 3 రొట్టెల్ని, ద్రాక్షారసపు తిత్తుల్ని తీసుకొని వస్తారు. వాళ్ళు నిన్ను కొన్ని కుశల ప్రశ్నలు అడిగి నువ్వు అడగక మునిపే 2 రొట్టెలు నీకు ఇస్తారు. వాటిని నువ్వు తీసుకోవాలి. ఇది రెండో సూచన. అవి తీసుకొని మరలా వస్తూ ఉంటే తంబురులతోనూ సితారులతోనూ వాయిద్యాలు వాయించుకుంటూ వస్తున్నటువంటి ఒక గుంపు వస్తుంది. ఆ గుంపులో నువ్వు కలుస్తావు. అప్పుడు దేవుడు నీకు ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చి క్రొత్త మనస్సు నీకు కలుగజేస్తాడు. బొబ్బర్లు పెట్టుకుంటూ భాషలు మాట్లాడుకుంటూ నువ్వు వస్తావు. ఒక అద్భుతం జరిగింది, క్రొత్త మనసు వచ్చింది. ఇది జరిగే విషయాలు. ఈ సూచనల ద్వారా నువ్వు ఈ సూచనలు అన్నీ చూసిన తర్వాత అప్పుడన్నా అర్థం చేసుకో, ఏది మంచిదో అన్న సంగతి విచారించుకొని నా దగ్గరికి రా అని చెప్పి పంపిస్తాడు. దేవుడు ఏదన్నా ఒక కార్యం జరగటానికంటే ముందు కొన్ని సూచనలు చూపించేవాడు. సో ఒక పద్ధతి ఏమో ఆకాశంలో ఒక సూచన చూపించటం, ఇంకొక పద్ధతి ఏమో అద్భుతాలను కనపరచటం, ఇంకొక సూచన ఏమో ఇదిగో వాళ్ళు కోరుకున్నట్లుగా అది జరగటం, ఇంకొక సూచన ఏమో ఎదురుగా సంఘటనలు, వ్యక్తులు కనపడటం. నేను ఇంకో మాట చెప్తున్నాను, ఇంకో పద్ధతి ఉంది వాళ్ళకి. ఆ పద్ధతి ఏంటంటే 14వ అధ్యాయంలో మీరు మొదటి సమూయేలు 14:36 నుంచి చదువుకుంటూ వస్తే, యోనాతాను ఒక తప్పు చేస్తాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు అందరూ ఒక ప్రామిస్ చేస్తారు దేవుడి దగ్గర, యుద్ధంలో గెలిచేంత వరకు కూడా ఎవరం కూడా మంచినీళ్ళు కూడా తాగము అని ఉపవాసం ఉండి యుద్ధానికి వెళ్తారు. యుద్ధం జరుగుతూ ఉండగా యోనాతాను ఒకానొక ప్లేస్కి వచ్చి కట్టెపుల్లతో తేనెను అలా గుచ్చి ఆ తేనెను నోటికి అంటించుకొని కొంచెం బలం తెచ్చుకొని మరింతగా యుద్ధం చేసి విజయాన్ని ఇస్తాడు. కానీ తప్పు జరిగింది, దోషి ఎవరో తెలుసుకోవాలనేటటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు ఈ తప్పు ఎవరు చేశారని తెలియాలంటే చీట్లు వేస్తారు. పాత నిబంధనలు ఈ పద్ధతి ఉంది. చీట్లు ఎలా వేశారనంటే, ప్రజలందరూ ఒకవైపు, సౌలు కుటుంబం ఒకవైపు పెట్టి చీట్లు వేస్తే సౌలు కుటుంబం మీదకి చీటీ వచ్చింది. ప్రజలను పక్కకు నెట్టేసేసి సౌలు అంటాడు, నన్ను ఒకవైపు నా కుమారుడైన యోనాతాను ఒకవైపు పెట్టి చీట్లు వేయండి, ఎవరు దోషో తెలియాలి అన్నప్పుడు యోనాతాను పేరు మీద చీటీ వచ్చింది. అప్పుడు యోనాతాన్ని సౌలు అంటాడు, కుమారుడా ఏ దోషం చేసావో ఒప్పుకో అని. ఇదిగోయా జస్ట్ అలా నేను ఆ కట్టెను తేనెకు తగిలిచ్చి అలా నోటికి పెట్టుకున్నాను, అంతే నేను చేసిన దోషం, దాని కొరకే చనిపోయి అంత తప్పు నేనేం చేయలేదు అని అంటాడు. ప్రజలందరూ యోనాతాను వైపు ఉండబట్టి దేవుడు అతను క్షమించబట్టి ఆ రోజు తప్పించబడ్డాడు. చీట్లు వేసే అలవాటు వాళ్ళకుంది. మీకు ఇంకా చెప్పాలంటే యోనా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఆ ఓడలో ఉన్నటువంటి ప్రజలందరూ అసలు ఈ సముద్రపు విపత్తు ఎవరి వల్ల వచ్చింది అని భయపడుతూ చీట్లు వేస్తే యోనా అనేటటువంటి వ్యక్తి పేరు వస్తుంది. ఆ యోనా పేరు రాగానే, బాబు నీ వ్యాపారం ఏంటి, నీ పేరేంటి, నీ ఊరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు, నీ వల్ల ఏ తప్పు జరిగితే ఈ ప్రమాదం జరిగిందని అడుగుతారు. మనకు తెలుసు అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో 2 సేవకులను నిలబెట్టి యోధా ప్లేస్లో ఎవరిని 12వ అపోస్తులుడిగా తీసుకోవాలని చీట్లు వేసి మరీ ఒకరిని తీసుకుంటారు.
చీట్లు వేసే అలవాటు కూడా ఉంది. అది దేవుడి సూచనగా భావించేవాళ్ళు. మీకు ఇంకా చెప్పాలంటే ఊరీము తుమ్మీము అని ఒక ప్రసంగం మీతో చెప్పిన, యాజకుడి యొక్క రొమ్ము మీద ఒక ప్లేట్ ఉండేది. ఆ ప్లేట్ మీద 12 గోత్రాలతో 12 రంగురాళ్ళు ఉండేవి. దేవుడు ఎప్పుడైనా తీర్పు చెప్పాలి అనుకున్నప్పుడు, పలానా గోత్రం వాళ్ళు తప్పు చేశారనుకున్నప్పుడు ఆ గోత్రపు రాయి వెలుగుతుంది. అది వెలిగినప్పుడు ఆ గోత్రం వాళ్ళని నుంచోబెడతారు. ఆ విధంగా ఒక దోషిని కనుగొనటానికి దేవుడు ఊరీమును వాడేవాడు. ఇప్పుడు రండి, మీరు మొదటి సమూయేలు గ్రంథం 28:6 చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 28:6 యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమియూ సెలవీయకుండెను అని. ఆ రోజుల్లో దేవుడు తను సమాధానం చెప్పాలంటే కొన్ని పద్ధతుల్ని పెట్టేవాడు. ప్రవక్తల ద్వారా, ఊరీము ద్వారా, స్వప్నముల ద్వారా, కలల ద్వారా దేవుడు మాట్లాడేవాడు. ఆ మాట్లాడిన మాటను బట్టి సూచనగా తీసుకొని యుద్ధానికి వెళ్ళేవాళ్ళు, లేకపోతే శూర కార్యాలను తలపెట్టేవాళ్ళు. ఇక్కడ కూర్చున్న మీ అందరితో కూడా ఈ మాట అంటున్నాను. యెహోషువ జీవితంలో కూడా సంఖ్యాకాండంలో మోషే గారు అడిగినప్పుడు యెహోషువను నిలవబెట్టి ఊరీము ద్వారా తీర్పు తీరుస్తారు. యెహోషువని దేవుడు కోరుకుంటున్నాడు అనేటటువంటి విషయాన్ని సంఖ్యాకాండం 27:21 దైవ నిర్ణయాన్ని తెలియపరచడానికి వాడతారు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు సూచనలను ఆనవాళ్లను అలవాటు చేశారు ఆయనే తన ప్రజలకి. చీట్ల ద్వారా, కలల ద్వారా, దర్శనాల ద్వారా, ప్రవక్తల ద్వారా, ఊరీము తుమ్మీము ద్వారా, సంఘటనల ద్వారా ఆయన అలవాటు చేసుకుంటూ వచ్చారు. అదే అలవాటు ఉంది వాళ్ళకి. అందుకే యెషయా గ్రంథం 7:14 కూడా, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు, ఆయనే మీ మెస్సియా, ఆయన ఎక్కడ పుడతారు, ఇవన్నీ సూచనలు ముందుగా చెప్పుకుంటూ వచ్చినాయి. మీకు గొర్రెల కాపరులతో దూత మాట్లాడేటప్పుడు మీకు ఇదే ఆనవాలు ఏంటి, పొత్తి గుడ్డలలో ఒక శిశువు చుట్టబడి ఉంటుంది, అదే మీకు ఆనవాలు. ఆయన రక్షకుడు మీ కొరకు పుట్టాడు ఆయన. ఇది మాట్లాడిన విషయం. నక్షత్రం ఒక సూచన, అది ఎక్కడ ఆగిందో అక్కడే రక్షకుడున్నాడు అని చెప్పటానికి. నేను ఈ మాటలు సూచనకి కొన్ని గుర్తులుగా చెప్పుకుంటూ వస్తున్నాను. వీటిని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ సూచనలన్నీ కూడా ప్రభువారే అలౌ చేశారు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో కూడా ఏ విధంగా ప్రభు మాట్లాడతారు, ఏ విధంగా సూచనలు ఇస్తారు, మనం కూడా ఈ దినాల్లో ఆనవాళ్ళు అడగొచ్చా అంటే అవును, కొన్నిసార్లు మనం ఆనవాళ్ళు అడగాలి. కానీ ఆనవాళ్ళు దేవుణ్ణి అడగటానికి, ప్రవక్తలను అడగటానికి చాలా తేడా ఉంది. ఈ రోజుల్లో ఎవరైనా ఒక ప్రవక్త ఉన్నాడా అని ఎదురు చూస్తున్నారు కొంతమంది. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి నా గురించి, నా పిల్లల గురించి, నా కుటుంబం గురించి, నా వ్యాపారం, నా ఉద్యోగం గురించి, నా ఆరోగ్యం గురించి, నా అప్పుల గురించి ఆయన ఏమన్నా ప్రవచనం చెప్తాడేమో, ఆ సూచన పట్టుకొని ముందుకెళ్దామని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ప్రేమతో చెప్పేది ఏంటంటే, మనుషుల దగ్గరికి వెళ్ళి మీరు అడిగితే అది జాతకమైద్ది, అది సోదయిద్ది. దేవుడు మీతో మాట్లాడాలంటే మీరు అడగాల్సిన అవసరం లేదు. ఆయనే ఒక మనిషిని వాడుకొని ఖచ్చితంగా మీతో ఆ విషయాన్ని తెలియపరుస్తాడు. మీరు అడగక మునిపే దేవుడు మీతో చెప్పాడంటే అది ప్రవచనం కింద తీసుకోండి. మీరు అడిగి చెప్పించుకుంటున్నారంటే జాతకం కింద తీసుకోండి. జాతకాలు వద్దు మనకి. మీకు ఆయనకి మధ్యలో మధ్యవర్తిని దేవుడు తీసివేశాడు ఎప్పుడో. ఆయన శిలువ మరణం ద్వారా ఇక మధ్యవర్తితో పని లేదు మీకు. ఈవెన్ పాస్టర్ దగ్గరకు కూడా వచ్చి భవిష్యత్తులో నా గురించి ఏమని దేవుడు నీతో చెప్పిండో చెప్పవా అని అడిగే రోజులు ఈ అంత్యదిన కాలపు క్రైస్తవ్యానికి దూరమైపోవును గాక. హల్లెలూయా. చూద్దాం గట్టిగా, హల్లెలూయా. పాస్టర్తో మీ అవసరత, లేకపోతే పాస్టర్ యొక్క అవసరత మీకు ప్రధానంగా ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఇప్పుడు చిన్నపిల్లల్ని కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారుగా. మధుర, నీ బిడ్డలకి తిండి ఎంతకాలం పెడతావు? చేత్తో కలిపి మరి ఎంతకాలం పెడతాం? వాళ్ళకి తినే వయసు వచ్చేంతవరకే తిండి పెడతాం. వాళ్ళకి తినే వయసు వచ్చిన తర్వాత అప్పుడు కూడా తిండి పెడతాం. అంటే గోరు ముద్దులు అంటాం, పెడతామా? అప్పుడు కూడా పెట్టామనుకో ఏమంటారు తెలుసా? నీకు పెంపకం శాత కాలేదా, ఇంకా తినటం కూడా నేర్పిలేదా నువ్వు అని అంటారా? అనరా? అంటారు. వేలు పెట్టి నడిపించేది ఎప్పుడు అంటే
వాడు నడవటం చేత అయ్యేంత వరకే. వన్స్ ఒకసారి వాడు నడిచిన తర్వాత కూడా వాడు ఏలు పట్టుకొని నడిపించాలి అని అంటే అది చేతగానితనం అయిపోతుంది. సేవకుడి యొక్క పని ఏంటంటే మీకు మీరు దేవుడి మీద ఆధారపడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీ విశ్వాసం బలపడేంత వరకు మీ చేతులు పట్టుకొని నడిపించాలి, దగ్గరుండి ప్రార్థన చేయించాలి, లేకపోతే దేవుడితో మీకు ఆయనకి మధ్య పరిచయం ఏర్పాటు చేయాలి. వీళ్ళ పని అక్కడి వరకు ఉండాలి. ఒకవేళ ఒరిగిపోతున్న గోడకి కట్టె ఎంతవరకంటే ఈ గోడ గట్టిపడేంతవరకు. ఇగో ఇప్పుడు ఈ స్లాబ్ ఉంది, ఇటు చూడండి, ఈ స్లాబ్ ఉంది. ఈ స్లాబు ఇది వేసేటప్పుడు ఏం చేస్తారు, కింద సెంటరింగ్ పెడతారు. సెంటరింగ్ అంటే అన్ని కట్టెలే ఉంటాయి, అవునా? ఉన్నారా? నేనే ఒరుకుంటూ పోతున్నాను. హల్లెలూయా చెప్పండి కదా. ఉన్నారా? మీరున్నారా? ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేనేమంటానంటే సెంటరింగు ఇంత పెద్ద స్లాబ్ నిలబట్టడానికి కింద కట్టెలు పెట్టి ఆపుతారు. ఎప్పటి వరకు? స్లాబ్ గట్టిపడేంత వరకు. వన్స్ గట్టిపడిన తర్వాత ఏం చేస్తారు, ఈ కర్రలు ఒకవేళ కర్రలు ఊడకపోతే ఎరగొట్టి మరి తీసేస్తారు, దాన్ని ఉంచరు. ఉండని 2 కట్టెలే కదా అంటే అందం పోతుంది, దరిద్రంగా కానొస్తుంది కదా. గట్టిపడిన తర్వాత కట్టెలతో పని లేదు. మీరు దేవుని వైపు చూడటం అలవాటైతే, దేవుడితో మాట్లాడటం అలవాటైతే, దేవుడితో నడవటం అలవాటైతే ఇక మీకు మధ్యవర్తితో పనేంటి? మీరే ఇంకొకళ్ళని నడిపించగలిగే వయసులో వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని ఇంకొకళ్ళని నడిపించాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో. 10 ఏళ్ల విశ్వాస జీవితంలో మీరు ఇంకొకరిని ప్రభువులోకి నడిపించటానికి, బలపరచటానికి పనిచేయాల్సింది పోయి, ఇంకా మా పాస్టర్ గారు మా ఇంటికి రాలేదు, ఇంకా మా పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయడానికి రాలేదు. నేను అంటున్నాను, ప్రభు మీద మాత్రమే ఆధారపడుదుము గాక. చెబుదాం గట్టిగా హల్లెలూయా. నేను ఎందుకు ఈ పదాన్ని అంటున్నానంటే అన్ని వేళలా మనిషి అన్నవాడు ప్రాణాలతోనైనా లేకపోతే అందుబాటులోనైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఎదిగిన పిల్లలకు చెప్తున్నాను, వీళ్ళ అవసరత ఎదుగుతున్న వాళ్ళకి, బలమైన ఆహారం తినలేని వాళ్ళకి, పసిపిల్లలుగా దేవుళ్ళో ఉన్న వాళ్ళకి సేవకుడు అవసరం ఉంది. కానీ ఎదిగిన వాళ్ళే మిగతా వాళ్ళకి మాదిరిగాను సేవకుడు చేసిన పనిని వాళ్ళ భుజాల మీద వేసుకొని చేయాల్సినటువంటి బాధ్యతలోనూ ఉండాలి. రాబోతున్న కాలంలో మీకు అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఈ వ్యవహారంలో దేవుడి మీద ఆనుకోవటం, ఆధారపడటం అనేటటువంటిది మీకు మీరు అలవాటు చేసుకోవాలి. దానికోసం ఆనవాళ్ళు అడగాలి. పాస్టర్ల దగ్గరికి వచ్చి ప్రవచనాలు అడగమాకండి, మాది మంచిది కాదు. ఎందుకనంటే ఎప్పుడైతే మీరు అడగటం ప్రారంభిస్తారో దేవుడు మాకు చెప్పకపోయినా మీరు మమ్మల్ని ఏదో అనుకొని వచ్చారు కాబట్టి ఏదో ఒకటి చెప్పి పంపించేద్దామని ప్రయత్నం చేస్తారు పాస్టర్లు. కానీ ఎవరు అనరు, దేవుడు నాతో మాట్లాడినప్పుడు చెప్తాను పో. దేవుడు నాతో మాట్లాడితే, ఒకవేళ నీ గురించి నాతో మాట్లాడితే. బట్ నేను ఇంకొక మాట అంటున్నాను, దేవుడు నీతో మాట్లాడితే నీకు అర్థం కానప్పుడే ఇంకొకరికి చెప్పి నీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. దేవుడు మనతో మాట్లాడేటప్పుడు మనకు అర్థమయ్యేటటువంటి విధానంలో మనం కూడా సిద్ధంగా ఉందుముగాక. హల్లెలూయా. అంటే ఇది నాకు ప్రభు చెప్తున్న ఆలోచన, ఇది ప్రభు ఇచ్చిన సూచన అని మనకు అర్థం కావాలి. ఈ చెట్టుని దేవుడు మీకు కలలో చూపించాడు అనుకో, ఊరకు అనుకుందాం. ఇది ఆనవాలు అని గుర్తించటం కూడా దేవుని అభిషేకం ఖచ్చితంగా మీకు అవసరమై ఉంటుంది. కొండను చూస్తే ఏం తెలిసిద్ది అని అంటే, అవును కొండను చూసినా కూడా తెలిసిద్ది. ఇర్మియా దగ్గరికి వెళ్ళండి, ఆయనకు అర్థమైపోయింది. రాజులకు అర్థమైంది, ఒక కల వస్తే దాని గురించి ఎందుకు అంత కలవరపడ్డారు. ఏదో దేవుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడని దానికోసం వాళ్ళు తప్పించిపోయారు. ఆ ఆనవాళ్ళని గుర్తుపట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ ఆనవాలు ఏంటో అని తెలుసుకున్న తర్వాత ధైర్యంగా ముందుకు వెళ్ళారు. ఈరోజు మీకు ఒక శుభకరమైన ఆనవాలు మీ జీవితం పట్ల, పిల్లల పట్ల, మన భవిష్యత్తు పట్ల, ఉద్యోగ వ్యాపారాల పట్ల, లేకపోతే డెసిషన్ మేకింగ్స్ ఏదైనా ఉంటే, నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు అంటే పిల్లల విషయంలో, ఉద్యోగం విషయంలో, వ్యాపారం విషయంలో, లేకపోతే ఇంకేదైనా డెసిషన్స్ విషయంలో దేవుడు మీకు ఒక ఆనవాలు ఇస్తే బాగుండు. దావీదు దేని కొరకు ఆనవాలు అడిగాడో తెలుసా? నాకు నమ్మకం కుదరటం కోసం కాదు,
నా పగవారు చూచి సిగ్గుపడినట్లుగా వాళ్ళకి ఒక శుభకరమైన ఆనవాళ్ళు చూపించు. రాహాబు అనే అమ్మాయి ఇశ్రాయేలీయుల యొక్క వేగుల వారితో ఒక మాట అంటది, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు నన్ను కాపాడుతారు అంటానికి ఒక ఆనవాలు కావాలి అని అడిగింది. ఒక ఎర్రటి క్లాత్ ఇచ్చి, ఇది మీ దగ్గర పెట్టుకోమ్మా, ఈ రిబ్బన్ చుట్టుకో, దీన్ని బట్టి ఇదే నీకు ఆనవాలు, మీ ప్రాంతానికి వచ్చి అందరినీ నాశనం చేసినా మిమ్మల్ని మీ కుటుంబాన్ని మాత్రం ఏమి చేయము అని చెప్పారు వాళ్ళు ఆనవాళ్ళు అడిగారు. ఈ రోజుల్లో సంగమా మీ అందరినీ ప్రోత్సహిస్తుంది ఏంటంటే, దేవుడు ఏదన్నా మీకు ప్రార్థనకి సమాధానం ఇస్తాను అని చెప్పినప్పుడు దానికి ఒక చిన్న ఆనవాలు, అంటే మీ విశ్వాసానికి ప్రోత్సాహకంగా ఆనవాలు అడగటం కోసం ఎలాంటి సందేహం పడమాకండి. దేవుణ్ణి అడగండి, తప్పులేదు. సందేహపడి అనుమానపడి దేవుడికి దూరమయ్యే కంటే ఆ పని జరిగిద్దో లేదో దేవుడిని ముందుగా ఒక సూచన అడగటం, ఆనవాలు అడగటం అనేది మంచి పద్ధతి. నా జీవితంలో నేను నా లైఫ్లో అడిగిన ఒకే ఒక సూచన, నేను 2009లో ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అందరికి ఒకటే మాట చెప్పి వెళ్ళాను. ఏమన్నానంటే, ఏసన్న గారు వాళ్ళకి ఇది సేవ ఇచ్చేస్తామంటున్నారు కాబట్టి మనం వాళ్ళని గౌరవించాలి. ఎందుకంటే సేవ చేసిన ఆ కుటుంబాన్ని మనం గౌరవించాలి, వాళ్ళ నిర్ణయాలను మనం గౌరవించాలి. వాళ్ళు నాకు ఫోన్ చేసి, అయ్యా నువ్వు రమ్మంటే వస్తావా ఏసన్న గారి దగ్గరికి? వస్తాను. చెప్తావా నువ్వు అక్కడి నుంచి వెళ్తానని? వెళ్తానని చెప్తాను. ఏసన్న గారి దగ్గరికి వెళ్ళాం, మాట్లాడాం, అక్కడి నుంచి వచ్చాం. వచ్చిన తర్వాత విశ్వాసులైన మీలో కొంతమంది, సిరుపుర్లో కొంతమంది ఉండు అన్నా కూడా నేను ఇక్కడి నుంచి అన్నీ సర్దుకొని వెళ్ళటానికి కారణం ఒకటే, మీరుండమంటే ఉంటే మీకు నష్టమే, నాకు నష్టమే. దేవుని సంఘాన్ని ఎవరు నడిపించాలనేది దేవుడు కోరుకుంటే తప్ప మనం నిర్ణయం తీసుకోవటం మంచిది కాదని చెప్పేసి ఇక్కడోళ్ళకి చెప్పి నేను ఇక్కడి నుంచి వెళ్ళా. 2 నెలలు ఎదురు చూడండి, ప్రార్థన చేయండి, దేవుడు కోరుకున్న వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఒకవేళ వాళ్ళనే ఈ ప్రాంతంలో దేవుడు వాడుకోవాలనుకుంటే నువ్వెవరు నేనెవరు అడ్డుపట్టాను. కానీ ఇక్కడి నుంచి నేను వెళ్ళిన తర్వాత 2 నెలల్లో ఎక్కడ సేవ చేయాలని తిరుగుతూనే ఉన్నా. నాకు అప్పుడు 3 ఆఫర్లు వచ్చినాయి. నాకు బాప్తీసు ఇచ్చినటువంటి పాస్టర్ గారు, జాషువా నువ్వు ఇక్కడ ఉంటానంటే, నా దగ్గర పరిచర్య చేస్తానంటే, ఇదిగో ఎడ్లపాడు అనే ప్రాంతంలో ఇక్కడ ఒక చర్చి కట్టాను, ఈ చర్చిలో నువ్వు ఉండు, అన్నీ నేను చూసుకుంటాను, జాగ్రత్తగా ఇక్కడ పరిచర్య చేసుకో అని. ఇది నేను 2009 మాట చెప్తున్నాను. ఈ తెలుగు బాప్టిస్టు సంఘం సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఒక సంఘ పెద్ద, ఇదిగో మా సంఘ బ్రాంచుల్లో ఒక బ్రాంచ్ ఇస్తాము, ఇంత శాలరీ ఇస్తాము, చేసుకో అన్నారు. మన దగ్గరికి వచ్చిపోయేటటువంటి స్టీవెన్ అన్న నిజాం సాగర్ రోడ్లో, అన్న 1 ఎకరం స్థలం ఉంది, దాంట్లో చర్చి ఉంది, అనాథాశ్రమం ఉంది, భార్యాభర్తలుగా మీరు వచ్చి ఆ అనాథలను చూసుకుంటూ ఈ మందిరాన్ని చూసుకుంటే, మందిరంలో 50 మంది ఉన్నారు, ఒక 5,000 జీతం ఇస్తారు, ఆ మందిరానికి వచ్చే కానుకలు మీరు తీసుకోవచ్చు, కాకపోతే మీరు అక్కడ ఎంత పరిచయం చూసుకోవాలి అంతే. ఈ 3 నా కళ్ళ ముందు వచ్చినటువంటి 2 నెలల వ్యవధిలో మోషన్న, స్టీవెన్ అన్న, సికింద్రాబాద్ దగ్గర ఉన్నటువంటి ఆ తెలుగు బాప్టిస్టు సంఘ పెద్ద, వీళ్ళు 3 పెట్టిన ఆఫర్లు నా కళ్ళ ముందు ఉన్నాయి. 2 నెలల తర్వాత నేను ఏసన్న గారి దగ్గరికి వెళ్ళా. ఇక్కడున్న రేకులు ఎగిరిపోయినాయి, బాగా గాలి వచ్చి ఎగిరిపోయినాయి, వచ్చేవాళ్ళు ఆగిపోతున్నారు, ఇబ్బంది అవుతుందని అంటే నేను ఏసన్న గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడా. అన్న మీరు వెళ్ళట్లేదు, మనోళ్ళు కూడా ఎవరు రావట్లేదంట, కొంచెం దయచేసి ఎవరైనా సేవకులను పంపిండి అన్న అంటే ఏసన్న గారు ఒక మాట అన్నారు, నాకు ప్రేరేపణ లేదు, నేను రాను, నేనే కాదు నా తరపున ఏ సేవకుడు ఆ ఊర్లకి రారు అని అన్న. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? నన్ను అడిగితే ఏం చేయమంటావు? నేనైతే రానని చెప్పా, నాకైతే దేవుడు ప్రేరేపణ ఇవ్వలేదు, నేను అక్కడికి రాను, నువ్వు చేసుకుంటా అంటే చేసుకో అని అన్నాడు. సరేనని ప్రార్థన చేయించుకొని అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఈ 3 దగ్గరికి వెళ్ళాలా, నిజామాబాద్ పరిచర్య గురించి ఆలోచించాలా, నాకు అర్థం కాదు. నా లైఫ్లో ఫస్ట్ టైం, ఇప్పటికీ నేను ఏ సూచన అడగలేదు ప్రభువుని, లైఫ్లో ఫస్ట్ టైం ఒక సూచన అడిగింది ఏంటంటే, నాకు నేనుగా అడిగిన సూచన 4 విషయాలు ముందు పెట్టుకున్నా. ఒకటి మోష్ అన్నది, ఒకటి స్టీవెన్ అన్నది, ఒకటి సికింద్రాబాద్ అయింది, ఇంకొకటి నిజామాబాద్. ఫోన్ పెట్టుకొని ప్రేయర్ చేసుకుంటూ నేను ఒకటే అనుకున్నా, దేవా ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియట్లా. పిలుపు విషయంలో నాకు డౌట్ లేదు, 15 రోజులకు వచ్చేసేసాను నేను పరిచర్యకి. పిలుపు వచ్చిన దగ్గర తర్వాత 15 రోజులు నా భార్యని అడిగి ఈ ప్రాంతానికి వచ్చేసేసిన.
కానీ ఎక్కడ సేవ చేయాలి అన్న దాని విషయంలో సూచన అడిగితే ఈ నాలుగిటిని ముందు పెట్టుకొని ఫోన్ దగ్గర పెట్టుకొని ప్రేయర్ చేస్తున్నా. నేనేం ప్రేయర్ చేశానంటే, ప్రభువా ఈరోజు ఈ నలుగురిలో ఎవరో ఒకళ్ళు నాకు ఫోన్ చేయాలి, వాళ్ళ దగ్గరికి నేను వెళ్తా. వాళ్ళు కూడా నీకేమీ లేదు కదా మేము సేవిస్తాం రా అనకూడదు, అట్లా అనకూడదు. ఈ నలుగురిలో వీళ్ళు నాకు ఫోన్ చేయాలి, ఎవరో ఒకళ్ళు ఫోన్ చేయాలి. అలా ఫోన్ చేస్తే వాళ్ళు ఏమనాలంటే, ఇదిగో పరిచర్యకు ఇక్కడ నీ అవసరత ఉంది రా అనేటట్లుగా వాళ్ళు మాట్లాడాలి ప్రభువా నాతో. అలా మాట్లాడాలి. అలా ఎవరు ఫోన్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తానని ప్రేయర్ చేసుకుంటూ ఉన్నా. నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోను నిజామాబాద్ నుంచి వచ్చింది. అది తబితా చేసింది. తబితా ఫోన్ చేసి, మరి ఆ పిల్లకి గుర్తుందో లేదో నాకు తెలియదు, తబితా ఫోన్ చేసి 2009 చివరిలో నాకు ఒక మాట, అమ్మాయి అంటున్న మాట ఏంటంటే, అప్పుడప్పుడే వీళ్ళు మందిరానికి వస్తున్న పరిస్థితులు, వాళ్ళు అన్న మాట ఏంటారంటే, ఎందుకు వచ్చావు, ఎందుకు దేవుడి గురించి చెప్పావు, ఎందుకు బాప్తీసాలు ఇచ్చావు, ఎందుకు సముద్రం మధ్యలో వదిలిపెట్టినట్టు వదిలిపెట్టేసి వెళ్ళిపోయావు, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, ఎవరు చూసుకునేది. ఈ పదాలు మాట్లాడినప్పుడు నేను లిటరల్గా ఏడ్చిన. ఇక్కడ రెడీగా జీతాలు ఇస్తాము, అన్నీ ఇస్తాము అనేటటువంటి మాటలు ఇక్కడున్నాయి. నిజామాబాద్ విషయం ఏసన్న గారు రానంటే దీన్ని కూడా ఆప్షన్గా పెట్టుకొని ప్రేయర్ చేస్తే నాకు వచ్చిన ఫస్ట్ కాల్ అది. నాకు వచ్చిన ఫస్ట్ కాల్. ఆ 2 నెలల్లో విశ్వాసులు ఫోన్లు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. బట్ నేను టైం పెట్టుకున్న 2 నెలల దాకా దేవుడు ఏం మాట్లాడతారో అని. ఆ మాట అనుకున్న తర్వాత నెలలతో తనుంది, 2వ క్యారింగ్లో ఉంది, చిన్న పాప ప్రైజీ, చిన్న నెలల పాప. వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మగారు ఇంట్లో వదిలిపెట్టి ఇల్లు ఖాళీ చేయించి ఓ సైకిల్ భుజాన్ మీద పెట్టుకొని ఒక సంచి నిండా చిన్న గ్యాస్ స్టవ్ పట్టుకొని ఈ ప్రాంతానికి నేను వచ్చేటప్పుడు ఒకటే ఫోన్ చేసి చెప్పా. ఏమన్నానంటే, నన్ను ఆ మందిరంలోకి నేనైతే రాను, అప్పుడు లాజరయ్య ఉండే మనకోళ్ళు ఇలా ఒక క్లియర్గా నేను అన్నది ఏంటంటే, నాకు అక్కడ ఒక రూమ్ చూడండి, నేను ఆ రూమ్ దగ్గర దిగుతా. నేను ఎక్కడ ఉండి ప్రార్థన చేసినా వాళ్ళు అక్కడికి వస్తే వాళ్ళకి వాక్యం చెప్తా. ఎందుకనంటే ఒక ఇటుకురా ఇచ్చిన వాళ్ళకే మందిరం మీద ఇంత అధికారం ఉంటే, ఈ సేవ కోసం నలిగిపోయి కరిగిపోయినటువంటి సేవకుడి కుటుంబానికి చాలా అధికారం ఉంటుంది. అది వాళ్ళు ప్రార్థన చేసుకొని వాళ్ళు నిర్ణయం చేసుకోవాల్సిన విషయం అని అనుకొని వాళ్ళని గౌరవించి బయటే ఉంటామని అనుకున్నాం. సువార్త కొల రూమ్లో అప్పుడు దిగిన ఆ రోడ్డుకి ఉన్నటువంటి రూమ్లో అక్కడే ఉన్నా. మీరు నమ్మండి, వెళ్ళకూడదు అనుకున్నటువంటి క్షణంలో అందరూ అన్నారు, మేము చెప్పుకుంటాం, అమ్మకి మేము చెప్పుకుంటామని. అమ్మకి ఫోన్ చేస్తే అమ్మ ఒకటే మాట ఉంది, అయ్యా అన్నోళ్ళు రానన్నారు కాబట్టి నేను పొరపాటు అయింది, నేను అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, నేను వచ్చి మీతో మాట్లాడి సంఘం ఎదుట చెప్పేంత వరకు బయట ఎక్కడా చేయకుండా దయచేసి మందిరంలోకి వెళ్ళిపోయి మాట్లాడుతుండు, నేను వచ్చి మిగతా విషయం మాట్లాడతానని చెప్పి నవంబర్లో వచ్చి ఆమె నిలబడి మాట్లాడేంత వరకు. అప్పుడు యోబయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాం, అందరం కూర్చొని ఉన్నాం. ఇదిగో ఇతనికి ఇస్తున్నామని చెప్పేంత వరకు కూడా ఇది నాది కాదు, సిరిపూరికి వెళ్ళలేదు, ఓన్లీ మంచిప్పలో మాత్రమే ఉండిపోయినా. 2011లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అప్పుడు 2012లో సిరిపూర్లోకి మళ్ళీ వెళ్ళటం స్టార్ట్ చేసి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుడి దగ్గర నేను అడిగిన సూచన ఏంటనంటే, ఎక్కడ పరిచర్య చేయాలంటానికి ఒక సూచన అడిగాను. నీ నలుగురిలో ఎవరో ఒకళ్ళు ఫోన్ చేయాలి, ఆ ఫోన్ చేసిన వాళ్ళ దగ్గరికే నేను వెళ్తానని. ఆ టైంలో ఇటువైపు ఫోన్ వచ్చేసరికి అదొక ఆనవాలయ్యింది. ఇక్కడ తిండున్నా లేకపోయినా, కష్టం ఉన్నా నష్టం ఉన్నా ఇక్కడే పరిచర్య చేయాలని నిర్ధారించుకోవటానికి. ఆ 2009 నుంచి ఇప్పుడుగో 2020 ఈ 16 ఏళ్ళు ఇక్కడే పడుండటానికి ఆ రోజు దేవుడిచ్చిన కొద్దిపాటి సూచనే ధైర్యం. దేవుడు చూసుకుంటాడు, దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు వాడుకుంటాడన్న తప్ప ఇక వేరే ఉద్దేశం అనేది ఏది లేదు. ఇక్కడ ఎవరో ఏదో ఇస్తారని పిలిస్తే నేను వచ్చినటువంటి విషయం కాదు. సో నేను నా పరిచర్యలో ఇలాంటి సూచనలు ఎన్నో చూసిన. ఒకటి నేను అడిగిన సూచన ఇదైతే, దేవుడు నాకు చూపించిన సూచనలు కొన్ని ఉన్నాయి. మీరు నమ్మండి ఈ మాట. పాత మందిరంలో మనం ఉన్నప్పుడు మీలో చాలామంది చెప్పిన ఇటువైపు ఇదంతా ఖాళీ జాగా. ఈ ఖాళీ జాగాలో మిమ్మల్ని అందరినీ ఈ గ్రౌండ్లో తిప్పుతూ ప్రేయర్ చేపిస్తున్నప్పుడు మిగతా వాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇటు తిరుగుతూ ఇక్కడ ఆవార అయిద్ది, ఇక్కడ బాత్రూంలో అవుతాయి, ఇదైద్ది అని అంటే అందరం తిరుగుతానే ఉన్నా 4-5 అయినా ప్రార్థన చేసుకుంటూ తిరుగుతుంటే నవ్వుకునే వాళ్ళు నవ్వుకున్నారు, నమ్మినోళ్ళు నమ్మారు.
తర్వాత అవారా అయింది, బాత్రూమ్లు అయినాయి, మంచిగా విధానం అయిపోయింది. ఇక్కడ సేవకులు ఇల్లు అవ్వాలి, ఇక్కడ మందిరం అవ్వాలి. మీరు నమ్మండి, దేవుడు ఆ కాలంలో నాకు చూపించిన ఒక చిన్న దర్శనం, ఇది ఈరోజు జరిగిద్దో, ఇంకో 10 రోజుల తర్వాత జరిగిద్దో, నా ద్వారా జరిగిద్దో, ఇంకొకరి ద్వారా జరిగి తెలియదు. కానీ నమ్మండి, ఈ పరిచర్య ఎట్లా అవుతుందనంటే, ఒక పెద్ద వృక్షం నా కళ్ళ ముందు అలా పెరిగి చాలా పెద్ద వృక్షం అయింది. విస్తారమైన కొమ్మలైనాయి. ఆ కొమ్మల మీద అనేక పక్షులు నివాసం చేసుకునేంత పెద్ద చెట్టు అయింది. ఆ చెట్టు అంత విస్తారంగా అయింది. పెద్ద గాలి వచ్చినప్పుడు చాలా కొమ్మలు కింద పడుతున్నాయి. పడిన కొమ్మలు మళ్ళా తీసుకొచ్చి పెడుతున్నాం, అంటుకుంటున్నాయి, రాలిపోతున్నాయి. కానీ వృక్షం మాత్రం చాలా పెద్దగా అయింది. ఇది ప్రార్థన చేసుకొని అలా కూర్చున్నప్పుడు పాత మందిరంలో దేవుడు చూపించిన దర్శనం. ఈ దర్శనం వచ్చినప్పుడు దాని వివరణ నాకు పక్కన ఎవరో ఉండి చెప్తున్నట్లుగా, ఈ మినిస్ట్రీని దేవుడు ఈ విధంగా చేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు సంతోషపడ్డా. ఆనాటికి కనీసం చెప్పుకోవటానికి, చూడటానికి ఈ మాత్రం జనాలు కూడా లేని టైంలో నేను ఇప్పటికీ విశ్వసిస్తున్నా, అబ్రహాముకి ఇచ్చినటువంటి ప్రామిస్ 25 ఏళ్ళు ఎదురు చూసిన తర్వాత జరిగింది. కానీ నెహెమ్యాకి మాత్రం పని మొదలుపెట్టిన 52 రోజులకే పూర్తి అయిపోయింది. 700 సంవత్సరాల తర్వాత కానీ యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం నెరవేర్చడానికి తరతరాలు గడిచినాయి. ఈరోజు నేను ఈ మాట అంటున్నాను, ఈ మోపాల్ ప్రాంతంలో పరిచర్య, ఈ మండలంలో పరిచర్య రాబోతున్న కాలంలో ఏ సేవకుడి ద్వారా జరిగిద్దో నాకైతే తెలియదు, కానీ ఒక మహావృక్షంగా ఈ ప్రాంతపు పరిచర్యలు జరగబోతున్నాయని మాత్రం నమ్మండి. హల్లెలూయా. ఇక్కడ వ్యతిరేకతలు ఉన్నాయా, అనుకూలతలు ఉన్నాయా, ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారా, అడ్డుకునే వాళ్ళు ఉన్నారా, పక్కన పెట్టేయండి. మనుషుల యొక్క పరిస్థితులకి తగ్గట్లుగా కాకపోయినా దేవుడిచ్చిన దర్శనం ప్రకారంగా రాబోతున్న కాలంలో ఘనమైన కార్యాలు జరిగి తీరుతాయి. హల్లెలూయా. అది మీరు నమ్మండి. అది జాషువా వల్లే అవ్వాల్సిన అవసరంలా, సేవలో విశ్వాసులుగా ఉంటూ పెరుగుతున్నటువంటి పిల్లలు ఎవరో ఒకళ్ళు లేచి ఒక గొప్ప ఉజ్జీవాన్ని రగిలించవచ్చు. లేదా ఏ నర్సింగ్పల్లిలో ఉన్నటువంటి ఇంకో పాస్టర్ గారి ద్వారా జరగవచ్చు, మోపాల్లో ఉన్న ఇంకో పాస్టర్ గారి ద్వారా జరగవచ్చు, బాడ్చిలో ఉన్న సిఎస్ఐ పాస్టర్ గారి ద్వారా జరగవచ్చు, ఇంకా సిర్పూర్లో ఉన్న ఇంకో పాస్టర్ గారి ద్వారా జరగవచ్చు. ఎవరి ద్వారా జరిగితే ఏంది? దేవుని సేవ ఘనంగా ఈ ప్రాంతంలో జరగబోతుంది అని దేవుడు చూపించిన ఆనవాలు అతి త్వరలో మన కన్నులారా చూడబోదుము గాక. హల్లెలూయా. మనం చూస్తాము అలాంటి దినాల్ని. అది నా విశ్వాసం, నా నమ్మిక. ఆ ఆనవాలు జరిగిద్ది. అప్పటి వరకు మధ్యలో వచ్చే గాలి తుఫాన్లు అన్నీ వచ్చిపోతూనే ఉంటాయి తప్ప ప్రభు మాత్రం ఆ కార్యాన్ని నెరవేరుస్తారు. రామన్నపేట అనేటటువంటి ఊరిని వీళ్ళిద్దరు భార్యాభర్తలకి, తిమోతి, బ్యూలా, విజయవాడలో ఉన్న భార్యాభర్తలకి నా దగ్గరకు వచ్చి ఇలాగే మాట్లాడారు వాళ్ళు. అన్న, రామన్నపేట అన్న ఊరు మాకు ప్రార్థనలో కనపడుతుందన్న, నాకు కనిపించింది, నా భర్తకు కనిపించింది, అది మీ దగ్గరకు వచ్చి చెప్తున్నాం. అవునా, ఎక్కడుంది అన్న? నందిగామ సైడు రామన్నపేట అని ఒక ఊరుందన్న. అవునా, సరే వెళ్దాం పదా అని చెప్పేసి బండి వేసుకొని వెళ్ళిపోయాం, స్కూటీ వేసుకొని. ఆదివారం 7 ఆరాధన అయిపోగానే 3ంటికి వెళ్ళిపోయాం. ఆడకెళ్ళేసరికి 5 అయిపోయింది. ఆడ ఊరు మొదట్లో ఆగి ప్రార్థన చేసుకొని ఊరంతా తిరిగాం. ఎక్కడ పరిచర్య ఆనవాళ్ళు కనిపించలే మాకు. ఇక వెళ్ళిపోదామా అనుకున్న టైంలో అలాగే నడి రోడ్డు మీద అలా కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు దేవుడు ఒక చిన్న ఆలోచన ఏంటంటే, స్ట్రైట్గా వెళ్ళు, ఫస్ట్ రైట్ తీసుకో, ఫస్ట్ మళ్ళీ ఇంకో రైట్ తీసుకొని ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళిపో అని చెప్తే, స్కూటీ వేసుకొని తిమోతితో కూడా ఏం మాట్లాడకుండా స్ట్రైట్గా అలా వెళ్ళిపోయాను. డైరెక్ట్గా ఆ ఇంట్లోకి వెళ్ళి ఇదే మాట చెప్పిన, అమ్మా వందనాలు, నేను విజయవాడ పాస్టర్ గారిని అని అన్న. ఆ ఒక్క మాటకి ఆ ఇంట్లో ఉన్న తల్లి లేచి పరిగెత్తుకుంటూ ఏడుస్తూ, అయ్యా వచ్చావా రాయా అని చెప్పేసి లోపల తీసుకెళ్ళి మంచంలో పడుకున్నటువంటి సెలైన్ ఎక్కుతున్నటువంటి వాళ్ళ బిడ్డ దగ్గర ప్రార్థన చేయించడానికి తీసుకెళ్ళి, విపరీతమైన వాసన, వాంతులు, మోషన్స్ అవుతున్నాయి అమ్మాయికి. సెలైన్లు ఎక్కుతున్నాయి, నీళ్లు దాగినా బయటకు వచ్చేస్తున్నాయి, తిండి తిన్నా బయటకు వచ్చేస్తుంది, మోషన్స్, వామిటింగ్స్ కంటిన్యూగా ఈ మంచంలో శవం లెక్క పడిపోయింది అమ్మాయి. మేము ప్రార్థన చేసి ధైర్యం చెప్పి మేము అక్కడి నుంచి వెనక్కి వచ్చేసేసాం. మళ్ళా 2 గంటల ప్రయాణం చేసుకొని వచ్చిన తర్వాత మాకు 2 గంటల తర్వాత మేము ఇంటికి ముట్టినాం. అట్లా విజయవాడకి మాకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో ఆ అమ్మాయి వాళ్ళ తల్లి అంటున్న మాట, అయ్యా నువ్వు తొందరగా రావాలి, రామన్నపేటకి నువ్వు తొందరగా రావాలి, కూటమి పెట్టాలి, ఈరోజు ఇక్కడ ప్రార్థన పెట్టాలని. ఏమైందమ్మా అంటే, మీరు వెళ్ళగానే అమ్మాయి లేచి ఆకలి అవుతుందని అంది. ఇన్ని రోజుల తర్వాత అమ్మాయి ఫస్ట్ టైం ఆకలి అవుతుందని అడిగి అన్నం తినింది. ఎటు కక్కేస్తుంది కదా అని ఎదురు చూస్తున్నాం. 5 నిమిషాలు అయింది కక్కలేదు, 10 నిమిషాలు అయింది కక్కలేదు, అర్ధగంట అయింది, గంట అయింది.
2 గంటల నుంచి తిన్న దగ్గర నుంచి ఇప్పటిదాకా వాంతి అవ్వలేదు, మోషన్ అవ్వలేదు. లేచి కూర్చుంది నా బిడ్డ. నువ్వు తొందరగా రా, వచ్చి ప్రార్థన పెట్టాను. ఆ రాత్రి అక్కడికి వెళ్ళి మళ్ళా వెనక్కి వెళ్ళి 8:30, 9ంటికి రీచ్ అయ్యి మళ్ళా ప్రేయర్ పెట్టాం. ఒక 70 మంది ఆ ఇంటి చుట్టూ వచ్చేసారు. ప్రార్థన జరిగింది. మీలో ఎవరైనా రామన్నపేట వచ్చారా? అక్కడికి రామన్నపేటకి ఆ ఊర్లో ప్రార్థన అలా స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఆ ఏరియా మొత్తం 60-70 మంది వచ్చి కూర్చుంటున్నారు ఆ స్కూల్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టినప్పుడు, మరలా ఇంకొక ఆలోచన, ఇక్కడికి ఆల్రెడీ వేరే వాళ్ళు వస్తున్నప్పుడు మనం ఇక్కడ చేయకుండా ఊర్లో ఉన్నటువంటి పరిస్థితుల దగ్గరికి వెళ్దామని మరలా అక్కడికి వెళ్ళి, ఇక్కడ కూటమి పెడితే 70 మంది వస్తారు, అక్కడ కూటమి పెడితే ఒక్కళ్ళు కూడా రారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ పరిచర్య స్టార్ట్ చేసాం. మీరు నమ్మండి, ఇప్పుడు ఆ ప్రాంతంలో ఒక స్థలం తీసుకోవటం, ఒక మందిరం అవ్వటం, ఎవరికైతే దేవుడు ఆ పేరు చూపించానని చెప్పారో వాళ్ళిద్దరే అక్కడ సేవకులుగా స్థిరపరచబడటం, అక్కడ బాప్తిస్మాలం అవటం, గొప్ప గొప్ప కార్యాలను దేవుడు అక్కడ ఇప్పుడు రామన్నపేటలో పరిచర్య జరుగుతుంది అని అంటే ఆనాడు దేవుడు చూపించిన ఆ ఒక్క సూచన, ఆ ఒక్క దర్శనమే ధైర్యాన్ని కారణంగా పెట్టుకొని ముందుకెళ్ళామంతే. మీతో కూడా మాట్లాడుతున్నాను. ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో పరిచర్యల విషయంలో దేవుడు ఏ ఆలోచన ఇచ్చాడో ఆ ఆలోచన ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. అది మీరు నమ్మండి. భక్తి చేసేటటువంటి మీకు కూడా మీ విషయంలో దేవుణ్ణి ఆనవాళ్ళు అడగండి. ప్రభువా, నేను ఈ విషయంలో ఒక కార్యం అనుకుంటున్నాను, అది నీకు ఓకేనా కాదా, నాకు ఏదన్నా సూచన కావాలని మీరే ప్రభువుని అడగండి. కొన్ని పాజిటివ్గా జరుగుతూ ఉంటాయి. ఇల్లు కట్టాలని అనుకున్నానో లేదో అన్న, అడగక మునిపే వీళ్ళు డబ్బులు ఇస్తామన్నారు, అడగక మునిపే వీళ్ళు ముందుకొచ్చి పనిచేస్తామన్నారు, అడగక మునిపే అసలు ఎలా సెట్ అయిపోతున్నాయో తెలియట్లా, అన్ని వైపుల నుంచి సహాయం అలా అందింది. ఇదంతా ప్రభు యొక్క సూచనేమో అని అనుకొని మొదలుపెట్టాము, పూర్తి చేయగలిగాము అనే కొన్ని. నా బిడ్డకి పెళ్లి చేద్దామని అనుకోవటం ఆలస్యం, తెలియకుండా వాళ్ళకు వాళ్ళే వస్తున్నారు, వాళ్ళకు వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇదంతా చూస్తుంటే రైట్ టైం, నా దేవుడు నా బిడ్డకి ఇప్పుడు పెళ్లి చేయాలనుకుంటున్నాడు, ఇది రైట్ టైం. అన్న ఉద్యోగాలు చూస్తే 10 ఉద్యోగాలు వచ్చినా నాకు సాటిస్ఫాక్షన్ అనిపించేది, నాకు ఎక్కువ ప్రేరేపణ దీని మీదే ఉంది. శాలరీ తక్కువగా ఉన్నా దీంట్లో నేను ఫిట్ అవుతానని అనిపిస్తుంది. అది ఒక సూచన. సూచనలు గుర్తుపెట్టేటటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. సూచనను అర్థం చేసుకొని, ఆనవాళ్లను అర్థం చేసుకొని ముందుకు వెళ్ళటం. సూచన ఎందుకు ఇస్తాడో తెలుసా దేవుడు? ఒకటి, సూచన అనేటటువంటిది ఫెయిత్ ఎంకరేజ్మెంట్ కోసం ఇస్తాడు. అంటే విశ్వాస ప్రోత్సాహం కోసం, సన్నగిల్లిపోకుండా ఏకదృష్టి కలిగి విశ్వాసంలో నిలబడటానికి ఈ సూచన మీకు కారణమవుతుంది. రెండోది డైరెక్షన్ కోసం, దేవుడు నీకు గైడెన్సు లేకపోతే డైరెక్షను నీకు ఇవ్వటం కోసం సూచనలు ఇస్తాడు. ఏం చేయాలి, ఇప్పుడు ఏం చదవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎక్కడుండాలి, ఎక్కడ ఉండకూడదు, ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలి, ఇవన్నిటి కోసం దేవుడు కొన్ని ఆనవాళ్ళు దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. నేను చెప్తున్నటువంటి పదాల్లో మీరు దేవుడి దగ్గర ఓపెన్గా ఇలాగే ప్రార్థన చేయండి. లేదా మీ శత్రువుల విషయంలో ఇలా అడగండి. ఇస్సాకు దగ్గరికి వచ్చిన గెరారు ప్రజలు ఏమన్నారు తెలుసా? మేము నీకెంతో నష్టపరిచాం ఇస్సాకు, కానీ నీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు, అది మేము చూస్తున్నాం, కాబట్టి భయపడి నీ దగ్గరకు వచ్చి సంధి చేసుకోవటానికి వచ్చాము అని అన్నారు. ఇస్సాకుకి తెలీదు, ఇస్సాకు శత్రువులకి ఇస్సాకు దేవుడు చూపించిన ఆనవాలు వాళ్ళు భయపడి సమాధాన పడటానికి కారణమయ్యిందని. మీ శత్రువులకి కూడా మీ దేవుడు మీ పక్షాన ఉన్నాడని వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా వారికి ఆనవాలు కనబడును గాక. హల్లెలూయా. సో మన పక్షాన మన దేవుడు తోడున్నాడని. షడ్రక్ మిషక్ అబేద్నెగోలు అగ్నిలోకి వెళ్ళిపోతే నెబుకద్నెజర్ రాజుకి 3 కాదంట, 4వ వ్యక్తి కనపడుతున్నాడంట. రాజుకు కనపడిన సూచన ఏంటంటే, మనం మంటల్లో వేసింది 3 అయితే ఆ మంటల్లో వారిని కాపాడటానికి తిరుగుతున్నది వారి దేవుడే, ఆ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని శాసనాలు రాసి రాజ్యమంతా పంచినటువంటి సందర్భం అది. సో రాజులకి మన దేవుడు మనకు తోడున్నాడన్న సంగతి వాళ్ళకి అర్థమవుతుంది. రాహాబ్ అంటది, మీ దేవుడు మీ పక్షాన యుద్ధం జరిగిస్తున్నాడన్న సంగతి మేము ఎరికో పట్టణం వాళ్ళం విని మా గుండెలు ఆగిపోయేంత పని అయింది. ఫరో సైనికులు అంటారు, వారి దేవుడు వారి పక్షంగా యుద్ధం జరిగిస్తున్నాడు, మనం పోరాడలేము, వెనక్కి వెళ్ళిపోదాము అని మాట్లాడుకుంటారు. మన శత్రువులకి
కనపడాలి మన దేవుడు మన పక్షంగా ఉన్నాడు అనే ఆనవాలు, శుభకరమైన ఆనవాలుగా మీ జీవితంలో కూడా ఇలాంటివి ప్రారంభమగునుగాక. మిమ్మల్ని నష్టపరచాలనుకున్న వాడికి, మిమ్మల్ని కష్టపెట్టాలనుకున్న వాడికి, మిమ్మల్ని నాశనం చేయాలనుకున్న వాడికి మీకు తోడుగా మీ దేవుడు ఉన్నాడు అని వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా నా ప్రభు ఒక ఆనవాలు కనబరుచునుగాక. ఎప్పుడైతే ఈ పని జరిగిద్దో మీరు చూడండి, పేతురు గారు అన్యుల దగ్గరికి వెళ్ళాలా వద్దా అనుకున్నప్పుడు దేవుడు ఒక సూచన చూపిస్తాడు, ఒక దర్శనాన్ని ప్లేట్లో పెట్టి చూపిస్తాడు. అప్పుడు ఆయన డైరెక్ట్గా వెళ్ళటానికి ప్రారంభిస్తాడు. నీ పిలుపు విషయమైనా, నీ భక్తి విషయమైనా, నీ విశ్వాస విషయమైనా, హెచ్చరిక కోసమైనా, ప్రోత్సాహం కోసమైనా ఆనవాలు అడగండి, సూచన అడగండి. శోధించుట కొరకు కాదు. మార్కు సువార్త 8వ అధ్యాయం 11 నుంచి 13 వచనాల వరకు పరిసయ్యులు, సద్దుకయ్యులు ప్రభువుని శోధించుట కొరకు సూచనలు అడుగుతారు. దేవుడు వారికి సూచనలు ఏమీ కనబరచలేదు. సో మీ విశ్వాసం బలపడాలి. నెక్స్ట్ డెసిషన్ ఏం తీసుకోవాలి, నెక్స్ట్ నేను ఎలా నడవాలి, నడిపించబడాలి, ఇలాంటి వాటి కోసం దేవుడి దగ్గర ఆనవాలు అడగండి. దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా వాడుకొనుగాక. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.